ఒరే డోరేమోన్ గా నేను నీకన్నా ఎక్కువ చేపలు పట్టుకుని చూపిస్తా చూడరా, నీకు అసలు సీనే లేదు నీకు. ఒరే నువ్వు చేపలు పట్టడానికి వస్తుందా నీకు? ఏదో నా వెనకాల వచ్చి తిరుగుతున్నావు, అసలు నీ దగ్గర చేపలు పట్టడానికి అసలు లేనే లేదు. నా దగ్గరకు వచ్చి చేపలు పడతా అంటదేంట్రా? ఎల్లు అక్కడ పోయి ఆడుకోపో, ఎండ కొడుతుంది ఒక తెక్కు, చేపలు ఏం దొరుకుతాయిరా స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి పీకే మమ్మ వచ్చాడనుకో ఏం చెప్తావు? ముందు పీకే మమ్మ ఇంట్లో ఉండాలి కదరా, పీకే మమ్మ బయటికి పోయాడు నాకు తెలిసినందుకే కదా నేను ఇప్పుడు వచ్చాను. సో పీకే మమ్మ వచ్చేంత వరకు నేను మొత్తం పని మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళి మంచిగా టీ చూసుకుంటా, అప్పుడు పీకే మమ్మకి డౌట్ కూడా రాదు. రే లేడా పీకే మమ్మ? వర్రే నేను అప్పటి నుంచి ఉన్నాడు అనుకుంటున్నా, అయితే ఏడుకుపోయాడు రా పీకే మమ్మ. అప్పటి నుంచి ఇంట్లో ఉండే కదా, ఏడుకుపోయాడు అప్పటికప్పుడు. ఏమో రా అడిగితే నీకెందుకు రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు కార్ వేసుకుని. ఏమో ఎప్పుడు వస్తాడో నాకు కూడా తెలీదు. ఏమో రా బాబు, పీకే మమ్మ లేడు కదా, ఇప్పుడు మనం అయితే పోటీ పెట్టుకుందాం సరేనా? ఎవరు ఎక్కువ చేపలు పడితే వాడు వినరు సరేనా? వాడు చెప్పిన మాట వినాలి, లేకపోతే వాడు గాడిది. గాడిదియా? రే గాడిదింద్రా? కాదు కాదు గాడిది కాదు, రకున్ సరేనా? ఎవడు ఓడిపోతే వాడు రకున్. ఒరే తీట చించాను కానీ నీకెందుకురా ప్రతిసారి నన్ను గెలుకుతావు? నువ్వు పోటీ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఫిక్స్ అయ్యి ఉండు సరేనా? నువ్వు ప్రతిసారి నన్ను వచ్చి గెలికేవనుకో కొడుక, స్విమ్మింగ్ పూల్ తంతా ఒక తన్ను తంతే లోపల పోయి పడిపోతావు. మళ్ళీ లేవడానికి కూడా గంట సేపు పడుతుంది. గంట సేపు పడుతుందా స్విమ్మింగ్ పూల్ లో? వరే నేను స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ కూడా చేస్తారా? నువ్వేం మాట్లాడుతున్నావురా? చూడు ఇప్పుడు కావాలంటే చెప్పురా అంటే చెప్తావు కదరా చాలా. ఇంకేమన్నా అంటే అంబానీ మా తాత అని అంటావు 2 రోజులు అయితే నా కొడక. సర్లే కానీ తొందరగా ముందైతే మనం ఫిషింగ్ వచ్చేసి కంప్లీట్ చేసి తొందరగా అయితే వెళ్దాం పద, పీకేమో వచ్చాడంటే అయిపోతాం. అరే యార్ ఏంట్రా బాబు, అసలు ఎండ ఊర లెవెల్లో కొడుతుంది. పని మాత్రం ప్రతిసారి వెళ్తానా, ప్రతిసారి పనే జరగదు. ఈ కొడుకులేరు ఈ పైన మొత్తం వెతికాను, అసలు కనబడట్లేరు. ఏడున్నారు వీళ్ళు? అరే స్విమ్మింగ్ పూల్ కూడా రే ఫిషింగ్ చేస్తున్నాడు ఎవడన్నా స్విమ్మింగ్ పూల్లో? మీకు ఎన్నిసార్లు చెప్పారా స్విమ్మింగ్ పూల్ కూడా చేపలు వేసాడరా? మీకు ఏడ కనబడుతున్నారా? కళ్ళు గుడ్డోళ్ళరా? ఏడనే చేపలు చూడండి. అరే ఒక్క చేప లేదో, ఏదో ఒకటి వాటర్ చల్లగున్నాయి మంచిగా ఎండకి. అసలు స్విమ్మింగ్ పూల్లో వీళ్ళు ఏంటి ఫిషింగ్ చేస్తున్నారు? ఇద్దరికి పిచ్చిరేసిందా ఏంటి? ఏంట్రా చించాను డోరేమో, నేను పిచ్చిరేసిందా మీ ఇద్దరికి? మమ్మ నేను కాదు మమ్మ, ఈ డోరేమోన్ గాడే వాడే రక్కున్ గాడే అంటున్నాడు అప్పటి నుంచి. స్విమ్మింగ్ పూల్ లో పోటీ పెట్టుకుందాం, ఎవరు ఎక్కువ చేపలు పడితే వాడు విన్నర్ అని చెప్పేసి అప్పటి నుంచి నొలి చేస్తున్నాడు. లేదు లేదు మమ్మ వీడే. అరే రక్కున్ గాని నన్నే కదరా ఫస్ట్ గెలికింది, నువ్వే కదరా. ఎవడు ఓడిపోతే వాడు రక్కున్ అని చెప్పేసి అన్నావు కదా నువ్వే, ఇప్పుడేంది నా పైన దొబ్బుతున్నావు? లేదు మమ్మ వీడే ఫస్ట్ అన్నాడు, నాకు సంబంధమే లేదు. కాదు మమ్మ వీడే అన్నాడు, ఈ డోరేమోన్ గాడే అన్నాడు, నేను కాదు. కాదు కాదు మమ్మ వీడే అన్నాడు, ఈ చించాన్ గాడే, తిట్టి చించాన్ గాడే. ఒరే కొట్లాడుకోకండి రా బాబు, ఎవడో ఒకళ్ళే ముందైతే అది ఆపండి బొచ్చలేదు. ఏంట్రా బాబు అసలు వాటర్ ఏడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు రా బాబు? కావాలంటే మీకు చేపలు పట్టాలంటే పోయాడా? ఏడన్నా తెలిసే చెరువు ఏడు ఉందప్ప, ఆడికన్నా పోనీ, లేదంటే పోయి సముద్రం తల్లాడని నా కొడుకులు. ఆపండి, మొత్తం దరిద్రం చేస్తున్నారు ఉన్న ప్లేస్ మొత్తము. కానీ మమ్మ నువ్వు ఫస్ట్ ఏడిపోయావు, ఇందాక పోయావు కదా, అప్పటి నుంచి ఏడిపోయావు. అరే అది పని కాలేదురా, పోయాను కానీ మొత్తం నెత్తి నొప్పియాడ. మొత్తం పోర్ట్కి వెళ్ళి వచ్చే వరకు లేట్ అయిపోయింది. అసలు మన కంటైనర్ కోసం కంటైనర్ని మనకి రావాలి, ఇంకా రాలేదు. సో దాని గురించి వెళ్ళి చూసొచ్చా వచ్చిందేమని చెప్పేసి, కానీ ఇంకా రాలేదు. ఏమైందిరా బాబు అసలు? ఇంతవరకు రావాలి కానీ ఇంకా రాలేదు. ఏడుంది ఏమది? ఏంటి మమ్మ కంటైనరా? కంటైనర్ ఏమొస్తుంది మమ్మ మనకి? కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అసలు ఎక్కడిది మమ్మ? మరి ఏంట్రా అన్నిగానో క్వశ్చన్స్ అడిగా ఒకటేసారి? ఆ కంటైనర్లో ఒక సీక్రెట్ ఉంది, నీకు తర్వాత చెప్తా కానీ వచ్చిన తర్వాత చెప్తా. అది కంటైనర్ మనదే రా, అసలు ఒరిజినల్గా మనదే. బట్ అది కొంచెం అటు ఇటు అయిపోయి అది దూరం వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకురావడానికి ప్రాబ్లం అవుతుంది. చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో. అవునా మమ్మ? అయితే తొందరగా తీసుకుని రా మమ్మ, కాల్ వస్తున్నట్టుంది చూడు. కాల్ వస్తుందా? అరే అవునరా, ఇదేంది గీగి అని కొడుకుంటుంది కానీ సౌండ్ వస్తలేదు. హలో ఎవరు? ఇల్లు మెన్ నెంబర్ కొత్తగా ఉంది. హలో హలో సార్, మీరు పీకేనా? అవును, ఎవరు? మీరెవరు? సార్ మీది కంటైనర్ వచ్చింది కదా, ఆ కంటైనర్ వచ్చింది, తొందరగా వచ్చి తీసుకుని వెళ్ళండి. ఇక్కడ కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది, అందుకే మీ కంటైనర్ వచ్చి మీరే తీసుకుని వెళ్ళండి. మేమైతే పోర్ట్ కాడ పెట్టాము, తొందరగా వచ్చి తీసుకొని వెళ్ళిపోండి. ఓకే ఓకే, ఒక 15 మినిట్స్లో వచ్చేస్తా. పోర్ట్ కాడికి అలానే ఉంచేయండి. ఓకే సార్, కొంచెం తొందర రండి, కొంచెం మాకు కూడా పని ఉంది, తొందర. సరే సరే, బాగా తొందర రావాలంటే ట్రాఫిక్ కూడా లెవెల్లో ఉంటుంది. అరే చించాను కంటైనర్ వచ్చిందంటారా? పదరా చించాను, అప్పటి నుంచి వెయిటింగ్ ఈ కంటైనర్ కోసమే. పదా మమ్మ అసలు ఏముంది మమ్మ కంటైనర్ లో? అప్పటి నుంచి అయిపోయి ఎక్కిస్తూనే ఉన్నావు, అసలు ఏముంది ఆ కంటైనర్ లో? ఏం చెడ్డీలు ఏం పట్టుకుని రాలేదు కదా కంటైనర్ మొత్తం? ఒరే ఈ కంటైనర్ లో మనీ ఉన్నాయిరా, మనకి పోయినసారి మనీ వచ్చాయి కదా, చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి దాని రూపంలో. మనం ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చాము ఇంకో దాని కంటైనర్ ఓపెన్ చేసి ఆ మనీ మొత్తం మనవే. ఇప్పుడు మనం అలానే వదిలేసాము, ఇంకో ఎవడన్నా ఓపెన్ చేసాడనుకో మనీ ఉన్నాయని తెలిసిందంటే ఎత్తుకొని పోతారు. ఎందుకైనా మంచిది పదా, తొందరగా వెళ్ళి తెచ్చుకుందాం. ఇంకొకటి ఆ కంటైనర్ రూపంలో మనీతో పాటు గోల్డ్ కూడా ఉంది, నీ ఇష్టం. ఇంకా వద్దా నీకు? మమ్మ వద్దా అని చెప్పేసి ఊరుకుంటే
ఉండిపోతావు ఏంది? ఎవరికైనా మనీ వద్దంటారా ఏంది మామ? ఆగా వస్తున్నా నేను కూడా, తొందరగా రారే డోరేమోన్ గా. నువ్వెందుకు ఇంత మెల్లగా వస్తున్నావు? తొందరరా. ఈ కోతిగాలు వచ్చేటప్పుడు కూడా కొట్లాడుతున్నారు. ఎక్కడ దొరికారా బాబు? మొత్తం కోతిగలు చమ్మారు. ఎవరే ఆగా ఆగా కొంచెం సేపు ఆగు, నేను ఎక్కిస్తా. అర్రే నేనేం చేయలేను రా, అది నీ తప్పురా, నేను చెప్పానా ఆగమని చెప్పేసి. సరే ఎక్కండి, ఇప్పుడు ఎక్కండి, ఎవడో కూడా ఎక్కండి ముందు తొందరగా. బర్రే అయ్యయ్యో మమ్మ ఇది మోసం మమ్మ, వాడిని ఎక్కడానికి నన్ను కింద పడుతుంటావు కదా నువ్వు. ఆగు, నేను ఇంకా పైన ఎక్కుతా, నాకు తెలుసు కదా నువ్వు ఇలా చేస్తావని చెప్పేసి. అందుకని నేను ఇంకోసారి ఎక్కలేదు. అది తొందరగా అయితే మనం వచ్చేసి ఇప్పుడు మన కంటైనర్ అయితే తెచ్చుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు అంతవరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు కంటైనర్కి అయితే వెళ్తున్నాం. మన కంటైనర్ బాగుండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏం కాకూడదు మన కంటైనర్కి అయితే. అమ్మ తొందరగా పోనీ కంటైనర్ తెచ్చుకుందాం, మనం వచ్చేసి రచ్చ రచ్చ చేద్దాం. పద పద పద. అరే ఏం రచ్చరా బాబు, ముందైతే నువ్వు చక్కగా ఉండు, నీ రచ్చ తర్వాత చేద్దాం. కానీ అరే ఏం కనబడట్లేదని చెప్పేసి పోయానా నేను ఇందాక. అక్కడ సైడ్ కంటెంట్ రాలేదన్నాడు ఫస్ట్ పోయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇట్లా వచ్చి నేను ఇంత ఆ నుంచి ఇడికి రావడానికి ఒక 15 లేదా 20 మినిట్స్ పడుతుంది. ఇంటికి వచ్చి నీతో మాట్లాడి ఒక అర్ధగంట చేసుకోరా, అర్ధగంటకే వచ్చేసింది. అలానే అర్ధగంట ఆడ ఉంటే అయిపోయేది. వీడికి వచ్చే వరకే కాల్ చేశాడు వచ్చిందని చెప్పేసి. పెట్రోల్ బొక్క. ఏం పెట్రోల్ బొక్క మామ? మనకు వచ్చేసి అంతగానో మనీ వస్తున్నాయి, నువ్వు ఇంకా పెట్రోల్ కోసం బాధపడుతున్నావు ఏంటి మామ? ఇలా అయిపోయావు. కానీ మామ మైకిల్ మామ ఏం కాల్ చేయట్లేడు. నిన్న మొన్న అసలు బిజీ అయిపోయాడా మైకిల్ మామ? మొన్న ఏదో బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఓ తల్లాడిండు, తర్వాత మనీ మొత్తం పోగొట్టుకున్నాడు, తర్వాత ఏడిపోయాడు అసలు. ఎవడికి తెలుసురా? ఎవడికి తెలుసు? మనకేం తెలుసు అవన్నీ? పద తొందరగా అయితే మనమైతే ముందు మన కంటైనర్ పని చూద్దాం. మైకిల్ తర్వాత చూసుకోవచ్చులే, మైకిల్ ఇంటికే పోదాం తర్వాత. ఫస్ట్ వచ్చేసి మన కంటైనర్ అయితే సేఫ్గా ఉంటే అది చాలరా బాబు. అసలు కంటైనర్ని నేను దానిపైన ఏం పెట్టలేదు కూడా, సేల్స్ చేసి పెట్టాము అంతేగాని, అంటే ఏం రాసి పెట్టలేదు ఇది ఇక్కడదే ఇది ఇక్కడదే అని చెప్పేసి. పద ఫస్ట్ వచ్చేసి మనమైతే కంటైనర్ తెచ్చుకుంటే పెద్ద ప్రాబ్లం పోయిద్ది. ఏంట్రా బాబు అసలు ఆ నుంచి వచ్చేవారికి వచ్చేవారికి తన టైం అయిపోతుంది. మనం వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. ఇటు లోపలికి వెళ్ళిపోయి మన కంటైనర్ తెచ్చుకుంటే అయిపోయింది. ఏంట్రా బాబు అసలు ఇవాళ లేడేంటి? ట్రాఫిక్ కూర లెవెల్లో ఉందన్నాడు ఆడు. అరే యార్ ఇవాళ లేనట్టున్నారు. ఎట్ సైడ్ అప్ప, రైట్ సైడా లెఫ్ట్ సైడా? ఇప్పుడు ఇది ప్రాబ్లం అయిపోయింది. ఎట్ సైడ్ పోవాలి? అరే యార్ ఇది మొత్తం ఫుల్ ఉంది కానీ ఎక్కడ సైడ్? ఈ లోపల ఉన్నారేమో, పోదాం పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎట్ సైడ్ అనుకుంటా. మమ్మ ఇందాక కాల్ చేశాడు కదా, తనకి కాల్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా, ఎందుకు నల్లి చేస్తున్నావు? మరి ఫోన్ రీఛార్జ్ అయిపోయిందిరా, నేను మొన్న వేయించాను కదా, అది అయిపోయింది. సర్లే ఎప్పుడైతే ఎక్కడో ఉంటా అన్నాడు కదా, తన ఫేస్ అయితే గుర్తుకుంది. ఈయనే ఉన్నాడు చూడ, నేను చెప్పానా ఈయనే ఉన్నాడని చెప్పేసి. కంటైనర్ ఏదిరా? కంటైనర్ కనబడతలేదు. ఏడ పెట్టాడు ఈ కంటైనర్? యార్ కంటైనర్ కనబడతలేదా? పక్కన ఉందేమో, ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడదాం పదా. బ్రో నా కంటైనర్ ఏడుంది? కంటైనర్ వచ్చిందని చెప్పి కాల్ చేస్తే నేను వచ్చా. కంటైనర్ ఏడుంది? సార్ అది మీ కంటైనర్ని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయాడు సార్. మాకు అసలు వాడు ఎవరో కూడా తెలీదు. మీ కంటైనర్ దింపేసి ఇలా పెడుతుంటే చాలా మంది గన్స్ పట్టుకొని వచ్చారు. ఆ కంటైనర్ మాదే, మాకు ఇచ్చేయని చెప్పేసి. ఇవ్వకపోతే కాల్ చేస్తా అని చెప్పారు. అందుకే చూసావా మొత్తం ఇందాక చాలా ట్రాఫిక్ ఉండే. ఇప్పుడు వాళ్ళందరూ గన్స్ పట్టుకు రావడం వల్ల మొత్తం ఏరియా మొత్తం క్లీన్ అయిపోయింది. రే నీకు ఇప్పుడు ఏరియా గురించి ఎవరు అడిగారా? కంటైనర్ ఎవరు ఎత్తుకపోయాడు రా బాబు అసలు? ఏంటంటే మమ్మ కంటైనర్ ఎత్తుకపోయాడా? ఎవడు మమ్మ మన కంటైనర్ ఎత్తుకపోయేది? మమ్మ అడుగు తొందరగా, ఎవడు వాడు అసలు? గమ్మునుంట్రా, నాకే ఎవడు ఎత్తుకపోయాడు అర్థం కాక తల్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చేసి తుత్తు అంటున్నావు. 2 నిమిషాలు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. అరే బ్రో అసలు ఎవరు ఎత్తుకుపోయారు కంటైనర్? ఏమన్నా ఫేస్ ఏమైనా ఐడియా ఉందా అసలు? ఏమైనా తెలిసినోడా లేదంటే మొత్తం ఏమైనా మూసుకొని వచ్చారా ఏంటి? నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు సిల్వర్ సేల్ చేస్తారు కదా, మనకి గోల్డ్ అండ్ సిల్వర్ సేల్ చేస్తే మనం కొనుక్కుంటారు కదా, వాళ్ళు ఎక్కైతే కనబడ్డారు. ఎందుకంటే నేను 2-3 సార్లు అక్కడ సేల్ అయితే చేశాను. బట్ వాళ్ళ దగ్గర గన్స్ ఎలా వచ్చాయో తెలీదు, కానీ వాళ్ళే నాకైతే అనిపిస్తుంది. నేనైతే ఫేస్ అంత కరెక్ట్ గుర్తుకు లేదు, కానీ వాళ్ళ డ్రెస్ స్టైల్ అవన్నీ చూస్తే మాత్రం వాళ్ళే అనిపిస్తుంది. ఒకసారి మీరైతే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ సైడ్ కూడా కంటైనర్స్ని సేల్ చేసుకుంటారు, అంటే కొనుక్కుంటారు వాళ్ళు కూడా. సో ఎందుకంటే దీని నుంచి మొత్తం సిల్వర్ని తీసి అమ్ముకుంటారు మొత్తం అవన్నీ అయితే. సిల్వర్ నమ్ముకుంటాడా? అసలు ఏదైనా అమ్ముకొని, కానీ ఇప్పుడు అడ్రస్ ఏమైనా ఉందా? నా కొడుకు నా కంటైనర్ ఎత్తుకపోయాడే రా బాబు. అసలు వీడికి ఇంకేం కంటైనర్ దొరకలేదా ఏంటి నా కంటైనర్ ఎత్తుకుపోవడానికి? సరే కానీ వాడి అడ్రస్ చెప్పు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ కొనుక్కుంటారు అవన్నీ ఏమైనా ఐడియా ఉంటే నాకు అడ్రస్ పంపించు. నేను తొందరగా ఆ కొడుకులను పట్టుకోవాలి. ఆ కంటైనర్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అసలు నాకు కావాల్సినవి దాని లోపల ఉన్నాయి. అసలు ఎక్కడ ఉంది? మామ ఏం మాకు కావాల్సినవి మామ? దాని లోపల డబ్బులు ఉన్నాయి కదా మామ. నువ్వు కొంచెం చెప్పు, గమ్మునుండ్రా. నువ్వు ఎందుకు అందరికి చెప్పుకుంటూ పోతావు డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి? కొంచెం చెప్పు. బ్రో దాని అడ్రస్ చెప్పవా కొంచెం తొందరగా? నేను వచ్చేసి నా కంటైనర్ తెచ్చుకుంటా ఏడుందని చెప్పేసి. సరే బ్రో, నువ్వు ఇందాక కాల్ చేశాను కదా నీకు, ఆ నెంబర్కి పంపించేస్తాను నీకు అడ్రస్ వచ్చేసి.
సరే సరే ఇది తొందరగా పంపించు. బాబోయ్ ఏంట్రా బాబు అసలు ఎవడెత్తుకుపోయాడు అసలు ఆ కంటైనర్. మనోడైతే చెప్తున్నాడు ఎవడో తెలిసినోడు అని చెప్పేసి, అసలు ఎవడో కాదు అర్థం కావట్లేదు. సర్లే ఎవడైతే ఏంది మనం వచ్చేసి పని అయితే గుసాయి తన్నుడే ఈసారి మాత్రం. ఎక్కడరే డోరేమోన్గా ఈసారి నువ్వు ఎవ కిందికి ఈసారి ఏదో ఒకటి ఎక్కువ ఎవడైతే ఏంటిది. అసలు ఈ కార్ ఏంటి డోర్ మూసుకుంటలేదా, ఏదో ఒకటి పదా రే ఇక్కడ తొందరగా. బాబోయ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏడున్నాడో ఏమో వాడిని వెతకడానికి టైం పడేటట్టుంది. పదరా తొందరగా వెళ్ళి మనం వచ్చేసి వాడిని అయితే పట్టుకుందాం. మామ నాకు ఒక డౌట్ వచ్చింది మామ. అంకుల్ ఏమన్నాడు, సిల్వర్ని సేల్ చేసి అన్నాడు కదా, నాకు తెలిసి సిల్వర్ కాదనుకుంటా, అది స్టీల్ అనుకుంటా. తనకి తొందర చెప్పడం వల్ల అలా చెప్పి ఉంటాడు నాకు తెలిసి. స్టీల్ అంటే మనం ఒకసారి సేల్ చేసాం కదా స్టీల్ షాప్లో, పెద్దగా ఉంటుంది, మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది, అంత చెత్తకుండా ఉంటుంది కదా, అక్కడనే అనుకుంటున్నా నేనైతే. అదే స్టీలా, సరే స్టీల్ అంటే వాడు తెలిసినోడే కదరా, వాడి మన కంటెంట్ ఎందుకు ఎత్తేస్తాడరా, వాడా లేకపోతే వేరే కేంగా ఏమైనా వచ్చిందా, ఏదో ఒకటి రా బాబు. ఫస్ట్ అయితే వెళ్దాం పదా, మన లొకేషన్ పంపిస్తాడు కదా అప్పుడు తెలిసిపోతుంది. మనమైతే ఫస్ట్ అయితే పోదాం పదరా బాబు. అసలు ఎవడరా వాడు తలమసినోడు మనది ఎత్తుకుపోయాడు దొరకక అర్రే యార్. ఎవడో కానీ వాడు మాత్రం దొరుకుతామని కుమ్మిపాటు దొరుకుతా. అసలు నిజంగా ఊరి లెవెల్లో కోపంలో ఉన్నా, నా సేవింగ్స్ మనీ మొత్తం దాని రూపంలో ఉన్నాయి, ఉన్న నా కోట్లాది మనీ మొత్తం దాని రూపంలో నేను కంటైనర్లో పెట్టుకొని తీసుకొని వస్తుంటే నా కొడుకులు దొబ్బేశారే. చిచ్చి ఎవడు ముఖం చూసారా పొద్దున ఈ జించన్ గడి ముఖమే నాకు తెలిసి. లేదు మామ, ఈ డోరేమాన్ గడు ముఖం చూసావు పొద్దున, వీడు లేచి డాన్స్ చేశాడు కదా పొద్దున, వీడి ముఖమే చూసావు. నేను ఇంకా అప్పటికి లేవలేదు. టీట చించనుగా ఎప్పుడు నా పేరు ఎందుకంటావురా, నేను ఆలోచిస్తున్నా ఏం చేయాలని చెప్పేసి. నువ్వు నన్ను గెలుపుతావు ఎందుకు, నేను ఇప్పుడు వచ్చేసి ఒక ప్లాన్ చెప్తా చూడు, మంచి బుర్రపాటు ప్లాన్ చెప్తా. ఎవరు ఇప్పుడు ఎవరు కొట్లాడుకోగలరా, మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మనకు వచ్చేసి, వాడు అడ్డా దొరికేసింది ఇదే కదా. వాడు చెప్పిన లొకేషన్ ప్రకారంగా అయితే ఇదేరా వాడు పంపించింది. నాకు తెలిసి కూడా ఇది స్టీల్ కొనుక్కునే ప్లేస్ వచ్చేసి ఇదిగో ఈ ఖాళీ ప్లేస్ ఇదేరా బాబు. అంటే నేను అనుకున్న ప్లేస్, వాడు అనుకున్న ప్లేస్, ఈ చెంచన్ గడ్ అనుకున్న ప్లేస్ అన్నీ ఒకటే. పోతే ఫస్ట్ వచ్చేసి కిందికి అయితే వెళ్దాము. నేను అనుకున్న ప్రకారంగా అయితే 7 రూపాయలు ఉండాలి. ఎవడైనా కానీ నా కంటైనర్ ఎత్తుకుపోయిన తర్వాత వదులుతానా, వాడైపోయాడు నా చేతిలో. పదండి ఫస్ట్ అయితే ఎట్ట పోవాలరా బాబు. అసలు చూడండి ఎలా వచ్చాము. ఇదే చూడరా, నేను అనుకున్నా సిల్వర్ అంటాడు ఏంటాడు, స్టీల్ కదా. సర్లే ఏదో ఒకటి మనకి ఎందుకు కానీ పదా. అదే చాలా మంది ఉన్నారా మామ, చాలా మంది ఉంటే ఏంటి మామ, వాడు మన దొంగతనం చేసుకొని వచ్చాడు. మనం వాడికి అడ్డలకి గుస ఇచ్చి తమ్మ గుద్దాలి నా కొడుకుని. ఏడున్నారు అసలు ఇంతమంది ఉన్నారేంటి మామ, నిజంగా ఏదో కని పద. తొందరగా మనం వచ్చేసి ఇక్కడ ఎవడో ఉన్నాడు కదా మామ, వీడిని అడుగుదాం పదా. ఎవరే ఆగరా అడుగుదాం కానీ ముందైతే కార్ కూడా ఆగనిస్తలేడు. తొందర దిగు రే యార్ కార్ నా కారు పోయేటట్టుంది రయ్యా. నేను తొందరగా పైకి ఎక్కేసా. బ్రో ఇది ఇక్కడ ఎవరైనా కంటైనర్ కొత్తగా ఎవరైనా తెచ్చారా, అంటే నిన్న ముందు ఏమైనా కంటైనర్స్ పట్టుకొచ్చారా ఈ చుట్టుపక్కల నుంచి? ఎవడరా నువ్వు అసలు, ఇద్దరు పిల్లల్ని పట్టుకుని వచ్చి మమ్మల్ని అడుగుతున్నావేంట్రా, అసలు ఎవడరా నువ్వు అసలు, నేను ఎప్పుడు చూడలేదు ఈ చుట్టుపక్కల. నువ్వు చూడడానికి ఏమైనా నీ చుట్టుపక్కల తిరుగుతా అనుకుంటున్నావా, పని లేకుండా నువ్వు ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఎవడైనా నిన్న మొన్న అంటే రీసెంట్గా ఎవడైనా కంటైనర్ పట్టుకొని వచ్చాడా ఏడికి, అంటే దొంగతనం చేసుకొని వచ్చినా ఏదైనా చేసి కంటైనర్ వచ్చిందా నిన్న మొన్న ఏడికి రీసెంట్గా? మరి ఎరుపప్ప నువ్వు ఎవడరా, నువ్వు మమ్మల్ని అడగడానికి అసలు నువ్వు ఎవడరా అసలు? దుబాయ్ నుంచి తొందరగా, లేదంటే మా వాళ్ళందరిని పిలిచేసి మొత్తం నీ బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటే కూడా ఎవరు తెలియదు. నా కొడక నేను ఏదో మంచిగా మాట్లాడుతుంటే బాడీ పార్ట్స్ నా కొడక ఇవ్వడరా నువ్వు అసలు. ఒక్కటే గుద్దురా, మొత్తం నోట్లోకి వెళ్ళి మొత్తం బ్లడ్ వచ్చేసింది. అంత పవర్ఫుల్ మనది పంచ్ అసలు. ఏం రా డోరేమోన్గా చిన్నగా ఇట్లా తయారయ్యారేనరా వీళ్ళందరూ. మంచిగా అడిగితే మంచిగా చెప్పరెందుకు? అమ్మ ఈ దొంగ దెబ్బ మమ్మ, వాడు ఇంకా మాట్లాడుతుంటే మూతికేసి గుద్దావు. మళ్ళీ బ్లడ్ రాక ఏమొస్తుంది, వాడు నోరు తెరుచుకొని మాట్లాడుతున్నాడు ఇంత నోరు వేసుకొని. మరి ఏదైనా కానరా, వాడు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా వదలా, నా కంటైనర్ తొబ్బేసిందే కాక మళ్ళీ నన్నే అంటున్నాడు. మరి ఇడేవాడు మళ్ళీ లేస్తున్నాడు. వరే నా కొడుక మూసుకొని పండుకోరా, మళ్ళీ ఎందుకు లేస్తున్నావు, నీకు అంతగా దెబ్బలు తినాలా ఉందా? మళ్ళీ లేస్తాడు వీడు. అరే ఎవడరా వీడు గట్టిగా ఉన్నాడు నా కొడుకు. ఎన్నిసార్లు తినాలరా నేను? అరే యారు గన్ను పట్టుకొచ్చుంటే ఒక్క దెబ్బకి అయిపోయేటోళ్ళు. నేను గన్ను పట్టుకొని రాలేదు, ఏదో సంతోషం పైన నాకు కంటైనర్ వచ్చిందని చెప్పేసి బయటికి వస్తే కంటైనర్ తుప్పుకొని వచ్చారు. మళ్ళీ లేస్తాడు ఎవడరా వీడు? అరే ఏంట్రా మీరందరూ ఒక్కటే చెంప దెబ్బ, మళ్ళీ లేవడానికి 2 వారాలు పట్టాలి కొడుక. మామ వెనకాల కూడా ఉన్నాడు చూడు, ఇటు సైడ్ చూడు, అక్కడ పోతావేంటి? మరి వీళ్ళంతా చాలా మంది ఉన్నారా, ఒక్కొక్కరిని కొట్టుకుని పోతే చాలా టైం పడుతుంది. ముందు మనకి మెయిన్ ఏంటిది, ఇలా బాస్ ఎవడు మన కంటైనర్ ఎత్తుకుపోయినోడు దగ్గరికి పోవాలి. అయిపోయి ఇంకేం చూస్తున్నావు, అయిపోయాడు వీడు కూడా. ఇంకెవడు ఉన్నాడు, వాళ్ళని వదిలేరా బాబు, చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు మన దగ్గరకు వస్తే చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన ప్రాబ్లం ఏంటిదంటే కంటైనర్ చుట్టుపక్కల చూస్తుంటారా మన కంటైనర్ ఏమైనా ఉందేమని చెప్పేసి. రెడ్ కలర్ది ఉంటుంది కంటైనర్, ఓకే రెడ్ కలర్ కంటైనర్ చూడు చుట్టుపక్కల ఏదైనా ఉందని చెప్పేసి. అరే యార్ అన్నీ ఓపెన్ చేసిన కంటైనర్సే ఉన్నాయిరా బాబు ఈ చుట్టుపక్కల. కంటైనర్ ఇది ఉంది కానీ ఇది మన కంటైనర్ కాదు, కలర్ అది కాదు, అండ్ మన కంటైనర్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఏడనో నా కంటైనరు ఎక్కడికి పోయిందిరా బాబు నా కంటైనరు? అరే యార్ నా కంటైనర్లో ఎంతో మనీ ఉన్నాయి,
ఎవరిది కారు? తోపు ఉంది కదా కారు అసలు. మామ కార్ కాడికి మళ్ళీ మర్చిపోయావా నీ కంటైనర్ కోసం వచ్చావని చెప్పేసి? మతి మరుపుడు మామ, తొందర వెతుకు. కంటైనర్ వచ్చేసి ఎక్కడికి పోయింది నీ కంటైనర్ మామ? నీ కంటైనర్ లో చాలా మనీ ఉన్నాయంటివి కదా, నీ కంటైనర్ ఆడ దొబ్బేసి మొత్తం మనీ తీసేసి ఉంటాడు పో. ఒరే చెంచన్గా, నువ్వు ఇంకోసారి ఇలాంటి జోకులు వేసావనుకో నేను తీసుకుపోయి స్కూల్లో పడుతోపోయి వస్తా. ఈసారి మాత్రం పక్క. ఇక్కడ ఒక దిక్కు నా కంటైనర్ పోయిందని చెప్పి బాధపడుతుంటే వీడు చూడు అసలు. అరే యార్ ఎక్కడుంది కంటైనర్? ఇది గ్రీన్ కలర్ కంటైనర్ రా బాబు. అసలు ఏడుంది కంటైనర్? అరే మళ్ళీ ఉన్నారేంట్రా బాబు, ఎంతమంది ఉన్నారు అసలు వీళ్ళు? పదరా చెంచాను ఫస్ట్ వచ్చేసి ఒక్కొక్కరిని ఫినిష్ చేసుకుంటూ పోదాం. వీడు ఎవడ్రా వీడు? ఎవడు? ఎంతమంది ఉన్నారా ఇంకా మీరు? అరే యార్ ఒక్కడు చాలరా బాబు అంటే మొత్తం గ్యాంగ్ ఉన్నట్టుంది. ఈడైపోయాడు. ఇంకా ఈడు ఎవడ్రా? నువ్వెవడ్రా? ఈడెవడ్రా? ఎక్కడో చూస్తున్నాడు ఏంట్రా? మళ్ళీ స్మైకా? అరే అది కాదు, ఆడు చుట్టూ కలర్ చూడు వాడిది. వీడు వాడైపోయాడు. మొత్తం అయిపోయారు ఫినిష్. ఇంకా ఎవరు లేకపోతే చాలరా బాబు, ఇంకా కొట్లాటాలని నాకు. అరే ఎవడో ఉన్నట్టున్నాడు రా బాబు. ఈరోజు అయ్యేటట్లేదు ఫైట్. మామ నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక గుద్దు నెత్తికేసి అంతే, ఒకటే దెబ్బకి అయిపోతారు చూడు అసలు. అరే మళ్ళీ లేసాడు ఏంటి? మామ వీడు గట్టిగున్నారు మామ, వీళ్ళందరూ ఫైటర్స్ ఏంటి వీళ్ళందరూ? మామ వాడికి మూతికి మూసుకున్నాడు మామ, కరోనా వస్తుందని చెప్పేసి. అయ్యయ్యో పగిలిపోయింది నెత్తి వీడిదే అయితే. మామ వాడు అయ్యయ్యో మూతి పగల కొట్టేశాడు. మామ ముందు చూడు చైన్ వేసుకున్నాడు. అయ్యయ్యో వాడు కూడా అయిపోయాడు. మామ అయింది మామ, అలా కొడుతున్నావు ఒక్కొక్కనే. అరే నువ్వు గమ్మునుండ్రా కొంచెంసేపు. మళ్ళీ ఏంది కామెంటరీ ఇస్తున్నావు నేను ఫైట్ చేస్తుంటే? వీడు చించని కానీ ఎగురుతున్నాను ఫస్ట్. వీడి వల్లనే నాకు అన్నీ జరిగేటివి. ఈడైపోయాడు. మరి ఆ చైన్ వేసినోడు మళ్ళీ లేచాడేంట్రా? చిచ్చి నీ కామెంటరీ వల్ల నేను వదిలేసి వచ్చేసావని వీడిని ఫినిష్ చేసి వెళ్ళిపోతా. ఈ చైన్ వాడు ఒక్కటే దెబ్బ ఈసారి మాత్రం అద్దె లెక్క అయిపోయాడు కొడుకు. మామ అలా కాదు మామ, ఈసారి ఒకడే కాదు ఇంకా ముగ్గురు ఉన్నారు చూడు ముందులా. ఒరే ముగ్గురుంటే ఎంతమంది ఏంట్రా? నలుగురు ఉన్నారా? ఇంకా వీడు కాక ఇంకా అరే అక్కడ కూడా ఉన్నారా బాబు? ఎంతమంది ఉన్నారా? వీడిని నిషేధం ఫస్ట్ దా. ఒక్కటే దెబ్బ ఒకటి ఈడైపోయాడు. అరే ఇంకెవడు లేడు కదా ఫినిషా? దేవుడా అయిపోయాడు అంటున్నారు అందరూ. జరుగు వీడు మళ్ళీ లేచాడు. వీడు ఎన్నిసార్లు లేసావురా నువ్వు? ఎన్నిసార్లు లేసావు? పాయింట్ కరెక్ట్గా వేసుకో ముందు నా కొడక. మామ వాడు కాదు మామ, చూడు ఇంకా ముందు చాలా మంది ఉన్నారు. అయ్యయ్యో మామ వాడు కాదని చెప్పాను కదా, వాడిని కొడుతున్నాం ఏంటి? ఇంకా వీళ్ళందరినీ పక్కకు పెట్టి ముందు వాడి దగ్గరికి అయితే వెళ్దాం పదా, వీళ్ళ బాస్ దగ్గరికి. వీడు మళ్ళీ లేసాడండి, తనది నల్లని ఎక్కున్నట్టుంది వీడికి. కుదేసి అయ్యయ్యో డోరేమోన్ గాడి మూతి పగిలింది. అయ్యయ్యో నువ్వు గమ్మునుంటా కూర్చొని చెప్పు. వీళ్ళ బాస్ వీడే అనుకుంటా. నా కొడుకు వీడే దొబ్బేసినట్టున్నారు మన కంటైనర్. వెళ్ళి అడుగుదాం పదా. మెల్లగా నోరు మూసుకొని కూర్చొని ఒలి చేయకు. ఒరే నువ్వు రీసెంట్గా ఏదైనా కంటైనర్ పట్టుకొచ్చావా? రీసెంట్గా అరే ఏంటి? అరే అన్నీ మనీ ఎక్కడికి రా? ఒరే రీసెంట్గా ఏదైనా కంటైనర్ పట్టుకొచ్చావా నువ్వు? ఒరే దానికి ముందు నువ్వు ఇవ్వడరా? మా వాళ్ళని కొట్టుకుంటూ వస్తున్నావు ఏంటా లోపలికి? అసలు నువ్వు ఇవ్వడరా నువ్వు అసలు? ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఇవ్వడు నేనా నువ్వా? సో నేను అడిగాను కదా, నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పు దానికి. నేనే పట్టుకొచ్చా కంటైనర్. అయితే ఏంటి ఇవ్వడరా నువ్వు? అసలు ఎందుకు కొడుతున్నావు? ఫస్ట్ అది చెప్పు నాకు ఆన్సర్. నేను చెప్పా కదా నీకు ఆన్సర్. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు ఇందాక చెప్పావు కదా నువ్వు పట్టుకొచ్చావు అని చెప్పి కంటైనర్. ఆ కంటైనర్ నాదే. నా కంటైనర్ పట్టుకొచ్చేసి నా దాని రూపాయల చాలా పైసలు ఉన్నాయి. ఇప్పుడు కంటైనర్ ఏందో చెప్పు మంచిగా, నేను వదిలేసి వెళ్ళిపోతా. కంటైనరా? ఆ కంటైనర్ ఇప్పుడు ఓపెన్ చేసేసి మేమందరం పంచుకున్నాం కూడా. నువ్వు చాలా లేటుగా వచ్చావు. నీ కంటైనర్ ఇప్పటికి చాలా మందికి మేము వచ్చేసి సేల్ చేసాం. ఇంకా దాని లోపల ఉన్న మనీ అంటావా? సో అందరికి పంచేసుకున్నాం మేమందరం. ఏంటి మమ్మ వీడు మన మనీ మొత్తం పని చేశాడంట. వెనకాల అవన్నీ మన మనీ అనుకుంటా మామ. చూడు వెనకాల మొత్తం మనీ గోల్డ్ ఇంకా అవన్నీ ఉన్నాయి, అవి కూడా మనమే అనుకుంటా. ఈ చెత్తగాడు మన మొత్తం సేల్ చేసినట్టు సేల్ చేశాడంట. కంటైనర్ సేల్ చేశాడు, మనీ కూడా సేల్ చేసేటట్టున్నాడు వీడు. మనీ సేల్ చేసేది ఏముంటది? నాకు తెలిసి అందరికి పని చేసినట్టున్నాడు చిత్తల్ లెక్క. మరి నువ్వు గమ్మునుండ్రా. ముందే బీపీ లేస్తుంది నాకు. వీడు నా మనీ మొత్తం పోగొట్టాడు నా కొడుకు. అయిపోయావురా. రే ఒకటి దెబ్బ మొత్తం కదిలిపోయాయన్ని. ఈడెవడరా? నువ్వేంట్రా షర్ట్ వేసుకోకుండా? షర్ట్ వేసుకొని తిరగాలి. అరే ఈడెవడు? అబ్బా అరే ఈడెవడరా? చెట్ల పక్కన దాచుకుంటారేంట్రా మీరందరూ? చెట్ల పక్కన దాచుకుంటారేంటి? ఒక దిక్కు నా మనీ మొత్తం దొంగతనం చేసి మళ్ళీ పక్కనోడికి మొత్తం పంచేసి అర్రే మొత్తం ముఖం మొత్తం పగిలిపోయింది. వీడెవడు? అరే వీళ్ళందరినీ ఫినిష్ చేద్దాం పద ఫస్ట్. దొంగ నా కొడుకులు మనీ మొత్తం పనిచేసారు కొడుకులందరూ. ఒక్కొక్కళ్ళు మొత్తం పైసలు. ఈడ ఒక్క తనదంతా కొడుక మళ్ళీ స్లైడ్ అవ్వాలి. అది అరే ఈ నిజంగా స్లైడ్ అయ్యాడు. ఓపీ కదా అది. అరే నా కొడుక పైసలు మొత్తం సేల్ చేసేసారు. కాదు మొత్తం పనిచేసుకున్నారంట. ఇంకెవడారు ఉన్నాడా? అక్కడ సైడ్ కూడా ఉన్నాడు కదా. ఇటు సైడ్ జరుగు. ఈడే వైట్ టీ షర్టోడు. అక్కడ నేను మొట్టి మొత్తం పగలు పడతా. అద్దె లెక్క నా కొడుక. ఇది నా కొడుక పైసలన్నీ దొంగతనం చేశారు. నా కంటైనర్ కాక మళ్ళీ పైసలు పంచేసుకున్నారంట. కోపం మొత్తం పోయిందిరా బాబు. ఫస్ట్ మన మనీ ఉన్నాయా? అరే ఏంట్రా ఇంతే ఉన్నాయి? అరే ఏంటి కన్నా గోల్డ్ ఉండేరా దాని లోపల? గోల్డ్ అన్నీ ఫసకైపోయేటట్టున్నాయి రయ్యా. గోల్డ్ మొత్తం ఏడికిపోయాయి నావి. ఇవెక్కడిరా బాబు? సగం కంటైనర్ మొత్తం గోల్డే ఉంటాయి, ఇవేంటి ఇంటే ఉన్నాయి.
అరే యార్ ఇంకా మనీ అంటావా? మనీ కూడా ఉన్నాయిరా బాబు. మనీ పోయాయి అనుకుంటా. ఉన్నాయి కానీ మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయిరా బాబు. కానీ గోల్డ్ కొంచెం తక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఏంటి మామ గోల్డ్ అమ్మేశారా ఏంటి? వాడు నువ్వు చెప్పిన ప్రకారంగా గోల్డ్ ఎక్కువ ఉండాలంటున్నావు కదా, అయితే గోల్డ్ అమ్మేసినట్టున్నాడు మామ. వాడు కొంచెం తొందర వచ్చుంటే మన గోల్డ్ మనకి మిగిలేది. మనీ అయితే ఉన్నాయి కదా అన్నీ. అరే మనీ అయితే ఉన్నాయిరా, మనీ అయితే అన్నీ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే గోల్డ్ ఒకటే మిస్సింగ్ అనిపిస్తుంది. గోల్డ్ ఒకటే దొంగ నా కొడుకు ఏదో చేశారనిపిస్తుందిరా. అంటే మామ వాడు మొత్తం గోల్డ్ లేపేశాడంటవా? ఏదో ఒకటిలే మామ. చూడు మామ ఇంతగానం మనీ ఇంకా గోల్డ్ ఇంకా చూడు ఎంతగానం ఉన్నాయో. ఇవన్నీ మనీతోనే మనం వచ్చేసి మంచిగా ఇంకా మనకి పండగ చేసుకోవచ్చు. అసలు ఇంతగానం మనీ ఉన్నాయి. ఇంకా పోయేదాన్ని పోనీలే, ఇంకేం చేద్దాం మనం వచ్చేసి పోయేదాన్ని ఇప్పుడేం చేయలేం కదా. సర్లే కానీ నేను ఒకటి గుర్తుకొచ్చింది నాకు. ఏం గుర్తుకొచ్చిందిరా? మళ్ళీ ఏం నొల్లి చేయకురా బాబు. ఇప్పటికే నెత్తి నొప్పి వస్తుంది. ఇప్పటికి వాడుతున్న కొట్లాడి ఇప్పుడు మళ్ళీ కొట్లాట్లు ఏం పెట్టకరా బాబు, దండం పెడదా. ఇంకొకటి నేను అసలేం మర్చిపోయా, మనీ గోల్డ్ మొత్తం లేపేశాడు కానీ మనీ అయితే ఉన్నాయి కదా, అవి చాలు ఇప్పటికైతే. సో మనీ అయితే అన్నీ ఉన్నాయి, గోల్డ్ ఒకటే పోయాయి. ఏదో ఒకటి ఏంటో చెప్పరా, నీ బాధ ఏంటో చెప్పు. ఏదో చెప్తా అని చెప్పావు కదా మామ. నా బాధ ఏంటి కాదు మామ, చూస్తున్నా అందరు లైక్ కొట్టకుండా చూస్తున్నారు. సో అదే చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అవును ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.